హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్. ఈరోజు మనం ప్రాఫిట్ అండ్ లాస్ కాన్సెప్ట్ మీద ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. చూడండి. ఏ బుక్ ఈజ్ బ్రాట్ ఫర్ 420 రూపీస్ అండ్ సోల్డ్ అట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 15%. వాట్ విల్ బీ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ బుక్? ఇక్కడ బుక్ 420 రూపీస్కి అతను కొన్నాడు. సో అమ్మిన అతనికి 15% ప్రాఫిట్ వచ్చిందంట. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది ఆ బుక్కి అని కనుక్కోమని చెప్పారు మనకి. సో ఆల్రెడీ ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. అక్కడ ఫార్ములా అండ్ ప్లస్ షార్ట్ ట్రిక్ యూస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ ఏంటంటే ఫార్ములా కాకుండా ఓన్లీ షార్ట్ ట్రిక్ యూస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి. సో మనం ఎప్పుడైనా కూడా సిపి అంటే కాస్ట్ ప్రైస్, ఎస్పి అంటే సెల్లింగ్ ప్రైస్ తీసుకోవాలి. సో సిపి కాస్ట్ ప్రైస్ ఎప్పుడు కూడా 100 తీసుకోవాలి. ఎప్పుడైతే మనకి ప్రాఫిట్ వచ్చిందంటే +100 చేయాలి, లాస్ వచ్చిందంటే -100 చేయాలి. ఇక్కడ మనకు ప్రాఫిట్ వచ్చింది కాబట్టి +100 115. నెక్స్ట్ సిపి ప్రైస్ ఇచ్చారు మనకి 420. సెల్లింగ్ ప్రైస్ మనం కనుక్కోమన్నారు. సో ఎక్స్ అనుకుందాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 100 × x = 115 × 420. సో x = 150 × 420/100. ఎందుకు అంటే అవతల ఇంటూలో ఉన్న టర్మ్ మిగతాలకు వచ్చేసింది అంటే బైలోకి వచ్చేస్తుంది. x 0 గెట్స్ క్యాన్సిల్. x = 150 × 42/10 ఇంటూ చేయాలి. 150 × 42. 2 5s 10, 2 1s 2, 1 3, 2 1s 4 5s 20, 2 4 1s 6, 4 1s 4, 3 8 4. సో x = 4830/10. 0 గెట్స్ క్యాన్సల్. x = 483. అంటే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత వచ్చింది? 483. తను అమ్మిన ధర ఎంత? 420. సో ఇక్కడ షాప్ కీపర్ ప్రాఫిట్ పొందాడు. ఎంత ప్రాఫిట్ పొందాడు అంటే 15% గెయిన్ అయి ఉన్నాడు.